గుణపాఠాలు నేర్చుకుందా లేకపోతే కొత్త పాఠాలు ఏమన్నా తయారు చేసుకుంటోందా, లేదు ఒక చోట ప్రొటెస్ట్ చేసి ఒక చోట సైలెంట్గా ఉండాలని ఎందుకు అనుకుంటోంది? వాద్యవన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఒక వారం ముందు మాట్లాడాం, లెసన్స్ ఫ్రమ్ జంతర్ మంతర్ అని చెప్పి. ఎందుకంటే జంతర్ మంతర్లో జరిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ కేరళలో ఉన్న ఒక పొలిటికల్ కామెంటేటర్ ఉన్నారు, టీజీ మోహన్ దాస్ అని చెప్పి. వెరీ వెరీ ఎరుడైట్ జెంటల్మెన్, ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్, కానీ ఈజ్ రిటైర్డ్ 71 ఇప్పుడు. ఆయన రెగ్యులర్గా పత్రిక అని చెప్పి అక్కడ ఒక మలయాళం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడతారు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి 15 నిమిషాలు మాట్లాడతారు. వెరీ వెరీ హ్యూమరస్గా మాట్లాడతారు. కొన్నిసార్లు బీజేపీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు, కానీ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు, అంత క్యామోఫ్లాజ్ చేసి మాట్లాడతారు ఆయన. టీజీ మోహన్ దాస్ సార్ మనకు ఒపీనియన్ అన్నారు, దాంతో ఆయన మీద కేసు అయింది, ఆయన అరెస్ట్ చేశారు, కానీ కోర్టు ఇమ్మీడియట్గా రిలీజ్ చేశారు ఆయన నెక్స్ట్ డే. ఆయన ఏమన్నారంటే, నేను భారత హోమ్ మినిస్టర్ అయి ఉంటే ఫస్ట్ నేను వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తుండే, దాని తర్వాత టియర్ గ్యాస్ కొడుతుండే, దాని తర్వాత ఫైరింగ్ చేస్తుండే ఇన్ ద ఎయిర్, మళ్ళీ పట్టించుకోకపోతే నేను ఫైరింగ్ డైరెక్ట్లీ క్రౌడ్లో చేస్తుండే. దీనికి ఆయన అరెస్ట్ చేశారు. కేరళలో ఉన్న మీడియా, మన సో కాల్డ్ సెక్యులర్ మీడియా, ఇస్లామిస్ట్ మీడియా అందరు కలిసి పడ్డారు ఆయన మీద. అదే టైంలో మోదీ గారు అమ్మగారిని తిట్టిన మనుషులు, మోదీ గారిని చంపేయాలని చెప్పిన ఒక అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆమెని వాళ్ళ దాకా ఒక అరెస్ట్ పోయి క్వశ్చనింగ్ కూడా చేయలేదు పోలీసు వాళ్ళు. నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ టాపిక్ అంటే, టీజీ సార్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లో అది ఉంది ప్రొసీజర్. లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్, దాని తర్వాత ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ డైరెక్ట్లీ ఫైరింగ్ ఇన్ టు ద క్రౌడ్, అన్కంట్రోలబుల్ క్రౌడ్ అయిపోతే. ఇప్పుడు మనం ఢిల్లీ జరిగిన జంతర్ మంతర్లో తప్పులు ఎక్కడెక్కడ వచ్చినాయి, 2-3 తప్పులు మేజర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ప్రొటెస్ట్కి అనుమతి ఇచ్చింది 2 రోజులకే, దాని తర్వాత ఎట్లా వీళ్ళని కంటిన్యూ చేయనిచ్చారు, ఫోర్సిబ్లీ రిమూవ్ చేయాలి ఉండే అక్కడి నుంచి. అప్పుడు 20-30 మంది ఉంటుండే ఆ టైంలో, చేయలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. రెండవది, వీళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు అభిజిత్ దీప్కెళ్ళి రాసి ఇచ్చారు, అది ఇట్ ఈస్ దేర్ ఇన్ సోషల్ మీడియా. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేయొచ్చు, యూ కెనాట్ డూ ఓవర్ నైట్ ప్రొటెస్ట్. దాంట్లో రాసిస్తారు, ఇఫ్ యూ వైలేట్ దిస్ కండిషన్ వీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సైట్. ఆటోమేటిక్ కింద నోట్స్ ఉంటుంది, మీ మీద కేసులు ఉంటాయి, మీ మీద జుర్మానా పడుతుంది, అన్నీ ఉంటుంది అనమాట. దాన్ని కూడా అనుమతించారు. ఫాస్ట్ అండ్ టు డెత్, అక్కడ ఉన్న డ్రామాలు అన్నీ చేసుకున్నారు. ఫుడ్ సర్వ్ చేయడం, రాత్రి ఏదో అక్కడ వచ్చి అందరు నిద్రపోతున్నారు, ఒక క్యాంప్ సైట్ లాగా తయారు చేసుకున్నారు దాన్ని. ఇది ఫస్ట్ చేస్తే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ దాకా రాకపోతుండే, కానీ మీరు దాన్ని అనుమతించారు. మీరేమనుకున్నారు, ఏం కాదు 2 రోజులు నడుస్తుంది, బిల్డప్కి టైం ఇచ్చారు. ఇదే తప్పు ఫార్మర్స్ అజిటేషన్లో కూడా చేశారు. శంభు బార్డర్ దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళు ఇనీషియలీ ఫార్మర్స్ ఉండే, వాళ్ళని మీరు చెప్పి పంపించేస్తే అయిపోతుండే. కానీ ఏం చేశారు, ఈ ఆర్థియాస్ అని చెప్పి ఏజెంట్స్ ఉంటారు వీళ్ళది, మన దగ్గర బోన్పల్లి మార్కెట్లో కూడా ఉన్నారు. లోపల టమాటా 5 రూపాయలకి వెళ్ళిన టమాటా బయటకు వచ్చే 50 అవుతుంది, 30 రూపాయలు వాళ్ళ పాకెట్లో పోతుంది, ఏం చేయకుండా, వాల్యూ ఎడిషన్ లేదు, ఏం లేదు. అదే టమాటా బయటకు వచ్చినప్పుడు 50 అయిపోతుంది. ఆర్థియాస్ ఏజెంట్ తింటారు డబ్బులు, హ్యూజ్ అమౌంట్. హర్యానాలో ఒఫిషియల్ అది, పంజాబ్లో కూడా ఒఫిషియల్గా. మీరు రైతుగా ఉంటే మీరు ఆర్టీఐకి కమిషన్ ఇవ్వాల్సిందే, మీరు ఎక్కడ అమ్ముకున్నా కానీ. కమిషన్ ఏజెంట్స్, ఎస్, దే ఆర్ మాఫియా, నాట్ ఓన్లీ కమిషన్ ఏజెంట్. వాళ్ళే బిఎండబ్ల్యూలో దాంట్లో వచ్చి అక్కడ ప్రొటెస్ట్లో కూర్చున్నారు. వారు వచ్చిన తర్వాత ద ఎంటైర్ అజిటేషన్ చేంజ్డ్, డబ్బులు రావడం మొదలుపెట్టింది. ఏసీలు తీసుకొచ్చారు, కంటైనర్స్ తీసుకొచ్చారు, దాంట్లో ఉంటున్నారు రాత్రిపూట, పొద్దున ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు, లగ్జూరియస్ ఫుడ్ తింటున్నారు, ఏసీ స్ప్లిట్ ఏసీలు పెట్టుకున్నారు, జనరేటర్ తెచ్చుకున్నారు. 6 months దే బ్లాక్డ్ నేషనల్ హైవే. 6 నెలలు మీరో నేను నేషనల్ హైవే మీద వెళ్ళి 2 నిమిషాలు కూర్చుంటే మమ్మల్ని ఎత్తుకెళ్తారు పోలీసు వాళ్ళు వచ్చి. అంటే వీళ్ళకొక సపరేట్ రూల్ ఉందా, మనకొక సపరేట్ రూల్ ఉందా? ఇది మనం గవర్నమెంట్ దగ్గర అడగాలి. ఎవరు రాళ్ళు విసురుతారో వాళ్ళనే గవర్నమెంట్ ఇప్పుడు వింటున్నారు. శాంతిపూర్వకంగా ఏమైనా ప్రొటెస్ట్ చేసి ఎవ్వడు పట్టించుకోవాలి. ఇది మనం చూస్తున్నాం. ఎన్నో ప్రొటెస్ట్ దేశంలో నడుస్తుంది, కానీ దాని గురించి ఎవరికి ఏం తెలియదు. కానీ ఎక్కడైనా రాళ్ళు విసురారో దాని మీద పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు, పెల్లెట్ ఫైరింగ్ చేస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అమిత్ షా గారు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇవ్వాలి పార్లమెంట్లో.
పెల్లెట్ గన్ అమిత్ షా అనుమతించారా రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎంత కామన్ సెన్స్ ఉంటే సోకాల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి తెలియాలి. పెల్లెట్ గన్ ఆథరైజేషన్ అక్కడున్న సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆథరైజ్ చేస్తారు. సిఆర్పిఎఫ్ ఆఫీసర్ ఉండొచ్చు, ఆర్ఐఎఫ్ ఆఫీసర్ ఉండొచ్చు, ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ ద అడిషనల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఫైరింగ్ కూడా వాళ్ళే ఆథరైజ్ చేస్తారు. ఇది ఆయన ఎవరైనా చెప్పి నేర్పియాలి. ఇది బీజేపీ వాళ్ళు చేయలేదు. రాహుల్ గాంధీ చెప్పుకుంటే పోతే దాన్ని కౌంటర్ చేయట్లేదు. రైట్. అది ఎవరు కౌంటర్ చేస్తున్నారు? ఆనంద్ రంగనాథన్, మన షేదాద్ పూనావాలా ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి, దాని తర్వాత అభిజిత్ అయ్యర్ మిత్ర, ఇట్లాంటి వాళ్ళు వచ్చి కౌంటర్ చేస్తున్నారు. ఎందుకు? ఇది మనం జార్ఖండ్ ఎప్పుడు చూసాం. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పారు నిన్న, మేము ఆల్మోస్ట్ ఈ అజిటేషనిస్తోని ఒక ఒప్పందంకి వచ్చాం, అప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి పుల్లలు పెట్టారు, దీంట్లో దాంతో పోయింది మొత్తం అని చెప్పేసి. సో దే హ్యావ్ అగ్రీడ్ దట్ ఢిల్లీలో మీరు చేశారు, ప్రధానమంత్రి నివాస్ బయట ప్రొటెస్ట్ చేయకూడదని చట్టం ఉంది. ఇట్స్ అ హైలీ సెన్సిటివ్ ఏరియా. నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్. నోబడి కెన్ ప్రొటెస్ట్ దేర్. రాహుల్ గాంధీ వెళ్ళి కావాలని చేశాడు. దాని తర్వాత నన్ను ఎత్తుకెళ్ళండి అని ఇట్లా జీసస్ క్రైస్ట్ స్టైల్లో అనుకున్నాడు. ఎత్తుకెళ్ళారు వాళ్ళు పోలీసు. ఎందుకు? ఇది మనం అర్థం చేసుకోవాలి. వై ఐ మేడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఎనీ అదర్ కంపేర్. ఐ మేడ్ ఇట్ ప్యూర్లీ ఫ్రమ్ ద రెఫరెన్స్ పాయింట్ దట్ హీ వాంటెడ్ టు స్ట్రైక్ అ పోస్ట్ లైక్ దట్. జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద కింద ఇంకో ఇట్ వాస్ ఫర్ హిజ్ ఓన్ జస్టిఫైడ్ కాస్. కానీ రాహుల్ గాంధీ అది కాదు కదా, నేనేదో పెద్ద పని చేసినట్ల. ఇది బీజేపీ చేస్తుంది తప్ప. మీరు అనే ఉద్దేశం ఒక అవతార పురుషుడి మాదిరి అంతే. ఎందుకంటే నేను ఇంత సాక్రిఫైస్ చేస్తాను చూడండి, అక్కడ జంతర్ మంతర్లు ఏం లేదు, అది ఇక్కడ రండి మీరు చూడడానికి తమాషాని. దాంతోపాటు టెలివిజన్ ఛానల్ వీళ్ళందరూ అన్ని ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటారు టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్. సో మీరు ఒక అజిటేషన్ నడిచినప్పుడు దాన్ని కౌంటర్ చేయాలి, ఎట్లా తెలియాలి. ఆ రోజు నాకు ఇవాళ దాకా ఏబీవీపీ వాళ్ళకి అనిపించలేదు ఎక్కడ. నిన్న అక్కడ ఉన్నారు, జార్ఖండ్లో రాంచీలో ఉన్నారు ఏబీవీపీ వాళ్ళు. ఇక్కడ ఎందుకు రాలేదు? వాళ్ళు కూడా చెప్పాలండి, 3వ రోజు మేము కూడా వచ్చి ప్రొటెస్ట్ చేస్తాం, మీతో మేము కూడా కూర్చుంటాం. జంతర్ మంతర్ మీ నాన్నగారు ప్రాపర్టీ కాదు కదా, అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేయొచ్చు, మేము కూడా పర్మిషన్ అప్లై చేస్తాం, మాకు కూడా పర్మిషన్ ఇచ్చారు, మీ పర్మిషన్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. దాట్ వుడ్ హావ్ బీన్ అ గుడ్ మూవ్. కానీ ఏబీవీపీ చేయలేదు. వాళ్ళకి క్రెడిట్ వస్తుండే, బీజేపీ ఏం చేయాలంటే వాళ్ళకి క్రెడిట్ వస్తుండే దట్ వీ ఆల్సో ఫాట్ ఫర్ దట్ పేపర్ లీకేజ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందని మేము వీళ్ళు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు, ఎక్కడ ఏబీవీపీ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు కనిపించారు జార్ఖండ్లో. ఇది ఇక్కడ ఢిల్లీలో చేయాలి ఉండేది. ఎందుకంటే జార్ఖండ్ ప్రాబ్లం ఏంటంటే, జార్ఖండ్ అని కాదు ఎక్కడైనా కానీ, రాజభవన్ గారు మీరు ఢిల్లీలో పనిచేస్తారు, మీకు తెలుసు.